హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్ర అపర చాణక్యుడు తెలుగుదేశం అనే పార్టీకి భూగోళం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొన్ననే 420 అంటే ఏప్రిల్ 20వ తారీఖున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు తమ్ములు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే నామినేషన్ల పర్వం కొనసాగుతున్న తరుణంలో నిన్న 21వ తారీఖున మొత్తం 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చేశారు. మరొక స్థానంలో అంటే టీడీపీ అభ్యర్థినే బీజేపీ కాండువా కప్పించి నల్లమిల్లి శివరామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా చేశారనమాట. ఈ నేపథ్యంలో అంటే మడకశిఖరలో ఆయనకు చెప్పు దెబ్బలు పడ్డాయి. బర్త్డే రోజు చంద్రబాబుకు చెప్పు దెబ్బలు 40 ఇయర్స్ ఇండస్ట్రీకి అత్యంత దారుణ అవమానం జరిగిందనమాట. ఒకసారి అక్కడ సీన్ చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళా. ఇదనమాట మడకశిఖర్లో పరిస్థితి. ఈ దారుణ దుస్థితికి కారణం ఏంటంటే మడకశిఖర్లో డాక్టర్ సునీల్ కుమార్ అనే వ్యక్తికి గతంలో లిస్టులో పేరు ప్రకటించారు. ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టిండు, విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అదే మడకశిఖరకు పోయి వీరాంజనేయుల మీద తప్పుడు కూతలు కూసొచ్చిండు చంద్రబాబు నాయుడు. ఏమని, టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తారా అని చెప్పి. తర్వాత ఏమైందో ఏమో తెలియదు. ఇక నిన్న బీఫామ్లు మారిపోయినాయి. నిన్న మొత్తం 175 మందికి అంటే వీళ్ళు ప్రకటించిన 144 మందికి బీఫామ్లు ఇచ్చేసింది కదా. ఆ ప్రాసెస్లో ఎంఎస్ రాజుకు టికెట్ వెళ్ళిందనమాట. డాక్టర్ సునీల్ అనుచరులు టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలందరూ ఇట్లా చెప్పు దెబ్బలు కొట్టిరనమాట. ఇదే అక్కడ సీన్. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి దక్కిన ఇమేజ్. దీనికి సంబంధించి అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కూడా కామెంట్ చేసిందనమాట. ఏమయ్యా చంద్రబాబు, ఇంత రాజకీయ వ్యభిచారమా? నేను టీడీపీలోనే పోటీ చేస్తానంటే బీజేపీ నుంచి పోటీ చేయమని తమ సొంత పార్టీ మనిషిని ఎవడైనా చెప్తాడా? ప్రపంచంలోనే నీ అంత వెధవ ఎవడు ఉండడు. అసలు సంగతి ఏంటంటే అనపర్తి టీడీపీ అభ్యర్థిని పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేయమని టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు ఒత్తిడి చేయడం, ఇంత వెధవ ఎవడన్నా ఉంటాడా? నల్లమిల్లి శివరామకృష్ణారెడ్డి ఇంతకుముందు చెప్పినా కదా. ఆయనకు సంబంధించి ఆయన యాక్చువల్గా టీడీపీలో ఉండి గత ఎన్నికల్లో మంచి పోటీ ఇచ్చిండు. ఈసారి గెలుస్తాడన్న సర్వేల అంచనాల నడుమ ఆ టికెట్ను బీజేపీకి ఇచ్చి ఆ బీజేపీ టికెట్ మీద ఈ నల్లమిల్లి శివరామకృష్ణారెడ్డిని పోటీ చేయమని చెప్పినాడంట. ఇది చంద్రబాబు చాణక్యం రాజకీయాల్లో. ఇది ఇంకో దిక్కు వాళ్ళ వ్యభిచారం. కాంగ్రెస్లో ఎవరు పోటీ చేయాలో ఆయనే చెప్తాడు, బీజేపీలో ఎవరు పోటీ చేయాలో ఆయనే చెప్తాడు. అభ్యర్థులు లేకపోతే ఆయన పార్టీ నుంచి పంపిస్తాడు. జనసేన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చూసినాం కదా, జనసేనకు కేటాయించిన 21 సీట్లలో దాదాపు 10కి పైగా సీట్లలో టీడీపీ క్యాండిడేట్సే పోయి జనసేన కండవాలు కప్పుకొని వాళ్ళే అభ్యర్థులు అయినరు. ఆఖరికి ఉండి సీట్లో రఘురామకృష్ణరాజును తీసుకొచ్చి ఇప్పుడు పోటీ పెట్టిండ్రు. ఇన్ని విచిత్రాలు అనమాట. సో ఇది 40 ఏళ్ల ఇండస్ట్రీకి దక్కిన ఫలితం. 175 స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టలేక నలుగురు జాకిలు పెట్టి తోస్తే తప్ప నామినేషన్ వేయలేనాడు. అదేదో డైలాగ్ చెప్తుంటాడు కదా, బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ. ఈయన భవిష్యత్తుకే గ్యారంటీ లేకుండా పోయింది, ఇంకా ఈయన రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాడంట. సో ఇది చంద్రబాబుకు దక్కిన బర్త్డే విషెస్ అనమాట. ఇంత గ్రాండ్గా బహుశా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండకపోవచ్చు. మరి దానికి ఆయన ఎట్లాంటి సమాధానం చెప్తాడో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.